ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ప్రస్తుతం పలు అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఆయన నడవగలుగుతున్నాడా, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఖమేనీ కాళ్ళు పడిపోయాయని ఒకరు అంటూ ఉంటే, ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని మరికొందరు అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశాన్ని ఐఆర్జీసీ మాత్రమే నడిపిస్తోందని, ఖమేనీ ప్రమేయం లేకుండానే ఇరాన్ యుద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఖమేనీకి ఏమైంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్ సుప్రీం నేత మోజ్తబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా ముఖం పెదవులు కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు వైద్యుల ఏర్పాట్లు చేస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. దాడుల ప్రభావంతో ఖమేనీ కాలికి తీవ్ర గాయమైందని, ఇప్పటి వరకు 3 సార్లు శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయనకు కృత్రిమ కాలు అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన చేతికి కూడా శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆ గాయం మెరుగుపడుతోందని సమాచారం. అయితే తాను శారీరకంగా బలహీనపడ్డాననే విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆయన బహిర్గంగా కనిపించడం లేదని, అత్యంత రహస్య ప్రాంతంలో ఉండి చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఖమేనీ సమాచారం దొరకకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు వహిస్తోంది. ఇంతటి ఉన్నతాధికారులైన ఖమేనీని నేరుగా కలిసేందుకు అనుమతించడం లేదని, కేవలం చేతితో రాసిన ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ ఉత్తరాలను మోటార్ సైకిళ్లపై రహస్య ప్రాంతాలకు చేరవేస్తూ డిజిటల్ సంకేతాలు ఏవీ బయటకు వెళ్లకుండా ఇరాన్ రక్షణ విభాగం పహారా కాస్తోంది. దేశ పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు మోజ్తబా ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్స్ తో కూడిన ఈ బోర్డుకు ఖమేనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ యుద్ధం, జాతీయ భద్రత, దౌత్యపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీజ్ ఫైర్ నేపథ్యంలో అగ్రదేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలు ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ను ఐఆర్జీసీనే నడిపిస్తోందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దేశ దౌత్య, సైనిక నిర్ణయాల్లో మితవాదుల ప్రభావం తగ్గి అతివాద సైనిక జనరల్ల ఆధిపత్యం పెరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఆయనతో పాటు ఆయన సన్నిహిత వర్గం కీలక పదవులను ఆక్రమించారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బషీర్ మద్దతుతో వహీద్ ఈ పదవిని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ సైన్యాన్ని, విదేశీ దౌత్యాన్ని ఈ అతివాద వర్గమే నియంత్రిస్తోంది. శాంతి చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నిస్తున్న మితవాద నేతలను ఐఆర్జీసీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాతో శాంతి చర్చల వేళ హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు అగార్చి మొగ్గు చూపారు. అయితే ఆయన నిర్ణయాన్ని పట్టించుకోకపోవడమే కాక ఆయనను పాలనా వ్యవహారాల నుంచి పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎదుర్కోవాలంటే హార్మోజ్ జలసంధిని మూసి ఉంచడమే ఏకైక మార్గమని ఐఆర్జీసీ బలంగా నమ్ముతోంది. వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ అంచనాల ప్రకారం ఐఆర్జీసీ చేతుల్లోకి అధికారం వెళ్లడం వల్ల శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇరాన్ సైనిక నాయకత్వం ఇప్పుడు రాజీ పడే ధోరణిలో లేదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గడం కంటే ప్రపంచ ఇంధన సరఫరాను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు హార్మోజ్ను మూసి ఉంచాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల భారత్ నౌకలపై కాల్పులు జరగడం, ఒక నౌకను దిగ్బంధించడం వంటివి చేస్తున్నారు. మన దేశం ఇరాన్కు సమన్లు జారీ చేసినా అక్కడి ప్రభుత్వం స్పందిస్తోందే తప్ప పరిస్థితుల్లో మార్పులు లేవు. దీనంతటికీ ఐఆర్జీసీనే కారణమని తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఖమేనీ ఇప్పుడు బతికే ఉన్నాడా, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, తిరిగి వస్తాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.